హలో అండి, వెల్కమ్ టు రేణుస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే ఉడిపి చట్నీని హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఈ ఉడిపి చట్నీ ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి. దోశ కానీ, ఇడ్లీ కానీ, ఇంకా వడ, బజ్జీ, ఇలా ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుంది. ఈ ఉడిపి చట్నీ చాలా ఈజీగా అయిపోతుందండి. ఎప్పుడు పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీయే కాకుండా ఈ విధంగా హోటల్ స్టైల్లో ఉడిపి చట్నీని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఈ ఉడిపి చట్నీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక గుప్పెడు వరకు కొత్తిమీర వేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 5 పచ్చిమిర్చి వేసుకున్నాను. 1 కప్ వరకు గుల్లశనగపప్పు, అలాగే ఇందులో 1 కప్ కొబ్బరిని వేసుకోవాలి. మీరు ముక్కల్లో వేసుకున్నా పర్వాలేదండి. అలాగే ఇప్పుడు ఇందులో రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక చిన్న అల్లం ముక్కను కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా మనం ఈ చట్నీలో అన్నీ పచ్చివే వేసుకుంటామండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇదంతా కూడా చాలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత స్మూత్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా ఇప్పుడు వేరొక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. వేరొక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ కలుపుకుని ఈ విధంగా నేను మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా తయారు చేసుకున్నాను. ఇలా ఉంటేనే ఈ చట్నీ బాగుంటుందండి. ఇలా తయారు చేసుకున్న చట్నీలో ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. దీనికోసం నేను స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపట్టమన్నాక ఇందులోనే కొంచెం శనగపప్పు, అలాగే మినప్పప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన పోపుని మనం చట్నీలో వేసేసుకుంటే మనకి ఉడిపి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. తయారు చేసుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు ఈ పోపుని చట్నీలో వేసేసుకున్నాను. చూడండి, మనకి చక్కగా ఉడిపి చట్నీ అనేది రెడీ అయిపోయింది. మీరు పులుపు కావాలనుకుంటే మీరు మిక్సీ పట్టేటప్పుడే కొంచెం చింతపండు కూడా వేసేసుకుని మిక్సీ పట్టుకోవచ్చండి. కానీ మనం ఇడ్లీ పిండి అనేది పులిసిన తర్వాత వేసుకుంటాం కాబట్టి ఆ పులుపు అనేది చట్నీకి సరిపోతుంది. అందుకనే నేను ఇందులో చింతపండు అనేది యాడ్ చేయలేదు. మీరు కావాలంటే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూసారు కదా ఎంత ఈజీగా ఉడిపి చట్నీ అనేది రెడీ అయిపోయిందో. చట్నీ కన్సిస్టెన్సీ కూడా కొంచెం పలుచగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా తయారు చేసుకున్న ఉడిపి చట్నీని చక్కగా వేడి ఇడ్లీలో ఈ విధంగా వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఏమీ వేయించకుండా చాలా ఈజీగా తయారు చేసుకునే ఈ చట్నీని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా సూపర్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.